హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. గుడ్ మార్నింగ్ మీ అందరికీ. నాదైతే గుడ్ మార్నింగ్ అయిపోయిందండి. మా బున్ను బాబు చక్కగా వెల్కమ్ చెప్పాడు. సరే ఫస్ట్ అయితే కిచెన్‌లోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే ముందు రోజు జనరల్‌గా ఏదైనా కర్రీ ఒకటి ఉంచేస్తాను మా అబ్బాయికి బాక్స్‌లోకి. బట్ ఇవాళైతే వాడు ఎగ్ రైస్ అడిగాడండి. విషయం ఏంటంటే, "అమ్మా నువ్వు ఒక్క కూరగాయ వేసినా నేను ఒప్పుకోను. ఉల్లిపాయ కూడా వేయొద్దు" అని అన్నాడు. అసలు కూరగాయలు వేయకుండా ఎలా చేస్తామండి? ఈ పిల్లలు అడిగే కోరికలుంటాయి. అబ్బా! ఎలా వీడిని ఎలా సాటిస్ఫై చేయాలి? అలాగే టేస్టీగా ఉండాలి. ఏం చేయాలి అని ఆలోచిస్తే ముందైతే ఒక 3 గుడ్లుని ఒక గిన్నెలోకి తీసుకొని బీట్ చేసేసాను. అలా ఆలోచిస్తూ ఉంటే సరదాగా గార్లిక్ ఫ్రైడ్ రైస్, బటర్ గార్లిక్ రైస్ ఆ జోన్ అంతా గుర్తొచ్చిందనమాట సడెన్‌గా నాకు. ఓకే. ఫైన్. చాలు ఫైనల్లీ ఒక ఐడియా వచ్చేసిందని గబగబా ఏం చేశాను అదిగోండి వెల్లుల్లి రెబ్బలు ఉన్న వాటిలో పెద్ద సైజు తీసుకున్నాను. లేనిపోయింది చెయ్యి కోసుకున్నానంటే ఇప్పుడు మా అమ్మని లేపాలి హడావుడిగా. ఆ ఉన్న పెద్ద రెబ్బలైతే మనకిట్లా చాపింగ్‌కి ఈజీ అవుతుందనమాట. అన్నట్టు ఈ స్టీల్ చాపింగ్ బోర్డ్ ఈ మధ్య రీసెంట్‌గా తీసుకున్నానండి అమెజాన్‌లో. భలే పనికొస్తోంది. కాపోతే ఎక్కడో నా కత్తి పదును తగ్గిందా అనిపిచ్చిందండి. స్టీల్ బోర్డ్ మీద చాప్ చేస్తే కత్తులు పదును తగ్గుతాయా? ఎవరికైనా ఎక్స్‌పీరియన్స్ అయిందా? అవును అనేవాళ్ళు కామెంట్ చేయండి. దానికి ఏం చేయాలో మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సరే 3 గుడ్లకండి కరెక్ట్‌గా పెద్ద రెబ్బలైతే 3 వెల్లుల్లి రెబ్బలు సరిపోతాయి. లేదంటే ఒక 4, 5 తీసుకోండి. అండ్ పచ్చిమిర్చి కూడా ఒక 3-4 స్పైస్‌కి తగ్గట్టుగా. ఎందుకంటే ఇందులో సెపరేట్ స్పైస్ మనమేమి వేయము. ఉప్పు అండ్ మిరియాల పొడి మాత్రమే వేసుకుంటామనమాట. సో, దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నా ఆత్రం ఎంత ఆత్రంగా ఉంటామంటే హడావుడిగా పొద్దున పూట ఆయిల్ వేడెక్కకుండానే ఆ కోడిగుడ్డు సోన వేసేసాను. గబగబా ఫ్లేమ్ హై పెట్టేసి ఎక్కడ నీసు వాసన వస్తుందో అని ఆత్రంగా దాన్ని పొరటుగా ఫస్ట్ గుడ్డునైతే వేయించుకోవాలండి. అందులోనే కాస్తంత ఉప్పు, కాస్తంత మిరియాల పొడి సరిపడా వేసుకోండి. ఇక ఎంత ఏమిటి అంటే గుడ్డుకు సరిపడా వేసుకుంటే సరిపోతుందండి. ఇంకేముంది తర్వాత కొంచెం అందులోనే నెయ్యి గానీ, బటర్ గానీ యాడ్ చేసి అదే నూనెలో ఈ మనం కోసిన వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి ముక్కలు కూడా చక్కగా గోల్డెన్ కలర్ క్రంచీగా వచ్చేదాకా వేయించుకుని తర్వాత రైస్ వేసేసి కోడిగుడ్డు కూడా వేసేసి నేనిప్పుడు వేస్తుంది అదిగోండి షింక్స్ మసాలా అని మనకి ఫ్రైడ్ రైస్ మసాలా దొరుకుతుందండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇందులోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం అన్నంలో సాల్ట్ వేయకపోయినా సరిపోతుంది. కాస్తంత ఎగ్‌లో వేస్తాం కదా! పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుంది. అండ్ మా వాడికి ఎంత నచ్చిందో. ఇంకేముంది ఈరోజు ఏంటండోయ్ బుధవారం కదా! నరసింహస్వామి ఇది అష్టోత్తరం అయితే వస్తోంది భక్తి ఛానల్‌లో. కొద్దిసేపు చూసుకుంటూ కాఫీ ఎంజాయ్ చేశాను. సరే పదండి కాఫీ తాగుతూ కిందే కూర్చుంటే డే అలా అయిపోతుంది. ఈరోజు వెడ్నెస్డే కదా! అందుకే గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నానండి. కుదిరినప్పుడల్లా ఆ వారానికి తగ్గట్టుగా రెడీ అవ్వడం నాకిష్టం. కుదిరినప్పుడు హడావిడి రోజుల్లో ఇంకా ఏది ఉంటే అది వేసుకోవడమే. అదిగోండి ఏవండోయ్ నేను చెవులకి పెట్టుకున్న బుట్టలు మీషోలో తెప్పించాను. ఆల్ 5 కలర్స్ వచ్చాయి. మంచి రేట్‌లో వచ్చాయి. భలే క్యూట్‌గా ఉన్నాయి. లోటస్ ఉండడం నేను చాలా అట్రాక్ట్ అయ్యి కొనుక్కున్నానండి. అదర్‌వైజ్ పెద్ద టెంప్ట్ అవ్వను తొందరగా. బట్ నాకెందుకో బుట్టలు చాలా నచ్చాయి. అండ్ మీరెప్పుడు చూడలేదు కదా! మా ఇంటి ముందు అన్ని కలర్స్ మందారాలు పూస్తాయి ప్రతిరోజు నిత్యం. నేను ఇంట్లోకి వచ్చిన కొత్తల్లోనే మందార చెట్లు పెట్టానండి. నా దేవుడి పూజ కోసం ప్రతిరోజు ఫ్రెష్‌గా అలా కోసి పెట్టడం నాకిష్టం అనమాట. ఇంతకీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? అటు కిచెన్ వైపు నుండి బయటకొచ్చి హాల్ డోర్‌లో నుంచి లోపలికెళ్దాం అనుకున్నాను. అలా నేను బయటకు వచ్చానో లేదో మా అమ్మ వెంటనే ఆ డోర్ ఏసేసిందండి. మా కమ్యూనిటీలో ఈ మధ్య స్నేక్స్ వస్తున్నాయని మెసేజ్ పెట్టారు. నువ్వెళ్ళి పూలు కోసొచ్చేదాకా ఈలోపు స్నేక్ రాజా లోపలికి ఎంటర్ అవుతాడు. అమ్మో! నాకు భయం. చుట్టుపక్కల తిరిగి ఏ డోర్ ఓపెన్ ఉంటే ఆ డోర్ నుంచి ఇంట్లోకి రా అందండి. తలుపు కొట్టి అమ్మ అన్నా కూడా తీయలేదు. అలా ఉంటారు మదర్స్. అదిగోండి మా తులసమ్మ వైపు ఒక డోర్ ఉంటుంది. సరే అటు నుంచి ఎంట్రీ ఇచ్చేద్దామని చెప్పి ఇదిగోండి ఇంక ఇటువైపు వచ్చాను. ఓహ్! మా కృషమ్మ ఇవాళ తొందరగా వచ్చేసింది ఇంటికి. లంచ్ టైమ్‌కి వచ్చేస్తుంది. బట్ ఐ థింక్ ఇవాళ ఎవరిదో ఫ్రెండ్ బర్త్‌డే ఉందని చెప్పిందండి. ఇంటికొచ్చి డ్రెస్ మార్చుకుని వెళ్తానంది. ఇవాళ మా తులసమ్మ ఎంత కళకళలాడుతోందో చూసారా? మొత్తం 3 మందార పూలు పెట్టాను. అంటే దాని అర్థం ఏంటి? అమ్మ పక్కనున్న మందార చెట్టుకి అన్ని పూలు పూసాయి అని. ఈ చెట్టు కేవలం తులసమ్మకే డెడికేటెడ్‌గా ఈ మధ్య ఫాలో అవుతున్నానండి. ఇదివరకైతే అందరి దేవుళ్ళకి ఆ చెట్టు నుంచి కోసి పెట్టేదాన్ని. బట్ ఇంటి ముందున్న చెట్లేమో వేరే దేవుళ్ళకి వాడేసి తులసమ్మ పక్కనున్న మందార చెట్టుకి పూసిన పూలు మాత్రం అన్నీ తులసమ్మకే పెట్టేస్తున్నాను. అందుకే అమ్మ అంత కళకళలాడుతూ కనిపించారు. విష్ణుమూర్తికి ఇష్టమైన బుధవారం రోజు తులసమ్మకి అన్ని పూలు పూయడం మంచిగా అనిపించిందండి. ఇంకేముంది పక్కన మట్టి పెడితే ఏంటనుకుంటున్నారా? సాంబ్రాణి ధూపం పెడుతూ ఉంటానండి రెగ్యులర్‌గా. ఇంకా మా ఈశ్వరుడికి కావాల్సిన మల్లె
మొగ్గలు కూడా చాలానే పూసాయి. అండ్ ఈ పువ్వు మీలో ఎంతమందికి తెలుసు? కౌరవులు, పాండవులు అంటారు కదండీ! 100 మంది కౌరవులు, పంచపాండవులు అనే పువ్వు. యాక్చువల్‌గా మన ఇంట్లోది కాదండోయ్. దొంగతనంగా పక్కన గోడ మీద నుంచి కోసుకొచ్చాను. ఏదైతే ఏమైందిలెండి. ఏ పువ్వైనా పూసినప్పుడు ఆ దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటుందంట. సో, నేను పెట్టినా, మా ఇంటి పక్కన మా హరిత పెట్టినా కూడా దేవుడికే పెడతాం కాబట్టి గిల్టీగా ఏమీ అనిపించలేదు. ఎంతో కొంత పుణ్యం వాళ్ళకి కూడా వెళ్తుందనమాట. అదిగోండి ఫైనల్‌గా అందంగా అయితే దేవుడి రూమ్‌ని డెకరేట్ చేశాను. మా వారొచ్చి దీపం వెలిగించేశారు. పూజ పూర్తయిన తర్వాత మీరు చూస్తున్న దృశ్యం అనమాట. మనసుకు భలే హాయిగా ఉంటుందండి. ఇంకేముంది, ఇంకా కడుపులో ఎందుకో ఆకలేస్తోంది. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ మరి లైట్‌గా తిన్నానో, తొందరగా తిన్నానో గుర్తులేదు. ఏంటి లంచ్‌కి అని వెళ్తే వేడి వేడిగా పండు మిరపకాయ పచ్చడన్నం మా అమ్మ కలుపుతుంటే యమా టెంప్టింగ్‌గా ఉంది. దాంతో గుమ్మడొడియాలు నంచుకుని తింటుంటే ఆహా! స్వర్గమేనండి. మీలో ఎంతమందికి ఫస్ట్ ముద్ద అలా ఎర్రగా కారం పచ్చడితో తినడం ఇష్టమో కామెంట్ చేయండి. పక్కనేంటి నల్లగా అనుకుంటున్నారా? ఈరోజు అమ్మ నెయ్యి కరగబెట్టారు. గోదావరి అని వస్తుంది కదా! అడుగు భాగంలో వెన్నపూస కరిగిన తర్వాత అదనమాట. నాకు ఎంత ఇష్టమో దాచుకుని దాచుకుని తింటూ ఉంటాను. చాలామంది మా ఫ్రెండ్స్ నన్ను ఏడిపిస్తూ ఉంటారు. అదేంటి ఛీ అది మేము పారేస్తాము అని. ఇంకా నయం నాకు అది బంగారంతో సమానం అని కాస్త నెయ్యి ఉండంగానే దాన్ని తీసేసుకుని సేవ్ చేసుకుని రోజు ఒక స్పూన్ అన్నంలో తింటూ ఉంటానండి. నాకు అంత ఇష్టం అనమాట. అండ్ భోజనం ఎప్పుడు సింగిల్గా చేయమాకండి. ఒక్కళ్ళన్నా కంపెనీ ఉంటేనే బాగుంటుంది. ఇదేంటి న్యూటెల్లా వేసుకుంటున్నాను అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేశారు. అంత సినిమా లేదండి. న్యూటెల్లా గాజు సీసాలో మునగాకు పొడి పెట్టింది అమ్మ చేసి. సో, రోజుకొక ఒక స్పూన్ ఒక ముద్ద అది తింటే చాలా మంచిది అని చెప్పి, ఈ మధ్య జుట్టు రాలుతుంది గైస్. ఏదో ఒకటి చేయాలి. తెగ ఊడిపోతుంది ఒక 1 వీక్‌గా. అందుకని సరే మునగాకు కారంతోటి కొంచెం నెయ్యి వేసుకుని ఒక ముద్ద దాంతో కూడా ఎంజాయ్ చేశాను. అండ్ ఫైనల్లీ వావ్! పాలకూర పప్పు నా ఫేవరెట్. వేడి వేడి అన్నంలో వేడి వేడి పప్పు కొంచెం నెయ్యి వేసుకుంటే అలా జారిపోతూ ఉంటుంది గొంతులో. ఎంత బావుందోనండి. దానికి తోడు ఇవాళ చింతపండు బదులు మామిడికాయ ముక్క వేసి వండారమ్మ. ఎక్సలెంట్‌గా ఉందనమాట. టూ గుడ్. ఇంకేముంది ఇది తినేస్తే ఆ పక్కన మళ్ళీ అందులోనూ వడియాలు నంచుకుని ఏవండోయ్ పప్పన్నం వడియంతో తినడం కూడా ఒక ఆర్టే తెలుసా? పిచ్చి పిచ్చిగా తినకూడదు. ఇలా ముద్ద ముద్దకి వడియం పెట్టుకొని తింటుంటే ఆహా! స్వర్గమే. సో, అది ఆర్ట్ ఆఫ్ ఈటింగ్ అంటారు కదా! చిన్నప్పుడు మా నాన్నగారు చెప్తుంటే వింటూ ఉంటే మా అమ్మ తిట్టేది. ఏం పని పాట లేదు. ఎలా తినాలో కూడా డిస్కస్ చేసుకుంటున్నారు ఇద్దరు అని చెప్పి. హమ్మయ్య! ఫైనల్‌గా పైకొచ్చేసానండి. ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీ ప్రశ్నలకి నా సమాధానాలు అనేది. మామూలుగా అయితే మా కార్తీ నేను చేయాలండి. పాపం తనకు ఒంట్లో బాలేదు. సిక్‌గా ఉంది. అండ్ ఆల్రెడీ 2 డేస్ పెండింగ్ అయిపోయింది. ఇంకా తన కోసం వెయిట్ చేసినా రేపు కూడా వస్తుందో రాదో తెలీదనమాట. ఇంక అందుకని నేనే ఆ వీడియో చేసేసి ఈ టైంలోనే కాస్త పీస్‌ఫుల్‌గా ఉంటాను కాబట్టి ఆఫ్టర్ లంచ్ నేను ఎడిటింగ్ వర్క్ కానీ, వాయిస్ ఓవర్ కానీ ఇస్తూ ఉంటాననమాట నా రూమ్‌లో. అది కూడా అయిపోయింది. చక్కగా హ్యాపీగా మీరు ఆల్రెడీ చూసుంటారు అనుకుంటున్నాను. చూడని వాళ్ళు ప్లీజ్ ఆ వీడియో కూడా చూడండి. ష్యూర్‌గా ఎంజాయ్ చేస్తారు. ఏమండోయ్ మా అబ్బాయి హడావుడిగా స్కూల్ నుంచి వచ్చి తలుపులు బాదుకుంటూ బెడ్రూమ్ లోపలికి వచ్చి అమ్మ లెగు 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 అన్నాడు. ఏంటి నాన్న ఏమైంది అంటే, నువ్వు పొద్దున పెట్టిన ఎగ్ రైస్ భలే ఉందమ్మా, ఇప్పుడు స్నాక్కి కూడా అదే చెయ్యి అంటున్నాడండి. మీరు వ్లాగ్ స్టార్టింగ్లో చూసే ఉంటారు కదా, ఎగ్ గార్లిక్ రైస్ చేశాను. తెగ నచ్చేసిందంట. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు. మా అబ్బాయికి నచ్చిందంటే మీ పిల్లలకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. రెసిపీ క్లియర్గా కావాలంటే మెసేజ్ చేయండి. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అండ్ ఆల్రెడీ నా వ్లాగ్లో మీకు అర్థమైపోయే ఉంటుంది. పెద్ద కష్టమైన రెసిపీ ఏం కాదు. కాకపోతే పచ్చిమిరపకాయలు చీలికల్లో పెట్టమన్నాడండి. ఏరేసుకోవడానికి వీలుగా చిన్న చిన్న ముక్కలు కొంచెం ఇబ్బంది అనిపించిందంట. ఇప్పుడు దాకా ఒక పావు గంట నుంచి నా పక్కన కూర్చుని వాడు స్కూల్ కబుర్లని చెప్పి ఈ రైస్ చేయమ్మా అని చెప్పి రూమ్లోకి వెళ్ళాడు ఫ్రెష్ అయ్యి వస్తానని. మెల్లగా లెగిసి ఒక కప్పు టీ తాగి ఆడు అడిగింది ఏదో ఆ రైస్ చేసేద్దాము. డిన్నర్కి క్రిషమ్ ఏమో చికెన్ రెసిపీ ఏదో ఒకటి అడుగుతుందండి డిఫరెంట్గా. సో, ఒక ఫ్రై రెసిపీ అనుకుంటున్నాను. ఈ మధ్య అన్ని గ్రేవీస్ అయిపోయాయి. చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా చూపిస్తారండి. ఇది నా ఈవినింగ్ షెడ్యూల్ అండి. అమ్మకి ఎప్పుడు ఏదో ఒక ఫోన్ వస్తూనే ఉంటుంది. అదిగోండి వాడు అడిగిన రైస్ చేస్తున్నాను. వామ్మో ఏంటి పొగలనుకుంటున్నారా? ఆ పక్కనున్న కుక్కర్ విజిల్ ఇచ్చిందండి. మా బున్నుబాబు చికెన్ రైస్ అవుతోంది పక్కన. సాయంత్రం 4కి ఫస్ట్ వాడి కుక్కర్ పెడతాము మా వంట సంగతి తర్వాత. లేకపోతే నోరు లేనాడు పాపము సూరమంటాడండి. వాడి పని చూసాకే ఎవరి పనైనా సరే. ఎగ్ రైస్ పొద్దున వచ్చినంత టేస్ట్‌గా ఏం కుదరలేదు. బట్ పర్వాలేదులెండి. ఎప్పుడు ఒకటేలా వస్తుందా ఏంటి? బట్ లుక్ ఉందండి. ఎంత బావుందో. మా క్రిషమ్మ జనరల్‌గా రైస్ మానేసింది తినట్లేదు. బట్ ఎందుకో దానికి కూడా నచ్చుతుందేమో అని కొంచెం ఉంచాను. అది కూడా ఎంజాయ్ చేసింది.
ఇకపోతే మా అత్త ఏంటి కుస్తీ పడుతోంది అనుకుంటున్నారా? అవునండి బాబు. ఏదో ఆత్రం వచ్చినట్టు, ఏదో కరువు వచ్చినట్టు నేను పొద్దున్నేనే చికెన్ తెప్పించి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. అదసలు బండ రాయిలాగా గెడ్డ కట్టుకుపోయింది. నేను నీళ్ళలో ఏసి ఉంచేస్తే ఇడ్లీ దాంట్లో వేశాను కాస్త పెద్దగా ఉందని ఇడ్లీ కుక్కర్‌లో. అమ్మా నువ్వు అలా నీళ్లు పోసి ఉంచితే అలా అవ్వదమ్మా. నీళ్లు మారుస్తూ ఉండాలి. ఆ చల్లటి నీళ్ళలోనే చికెన్ ఉంటే విడిపోదు. అలా మనం బియ్యం కడుగుతున్నట్టు నీళ్లు మారుస్తూ వంచేస్తూ ఉంటే ఈజీగా విడిపోతుందని చెప్పి మొత్తానికైతే కష్టపడి తీశారండి. వండడం ఒక ఎత్తు అయితే ఇదిగోండి ఇలాంటి టాస్క్‌లన్నీ ఒక ఎత్తు అనమాట. పాపం పక్కనే ఉంటూ ఏమ్మా హెల్ప్ చేయనా, హెల్ప్ చేయనా అంటూ అస్సలు ఖాళీగా ఉండరనమాట. వద్దత్తా మీరు కూర్చోండి అంటే వినరు. సర్లేండి ఖాళీగా ఎందుకు ఉండడం ఈలోపు ఉల్లిపాయలు వేయించేద్దాం. ఎవరి డిస్కో రాజా అనుకుంటున్నారా? ఇంకెవరండి మా బున్నుగాడు. క్రిష స్కూల్ నుంచి వచ్చి సరదాగా తను నడుముకి పెట్టుకుంది వాళ్ళేదో స్కర్ట్ వేసుకుని. అన్నట్టు మధ్యాహ్నం పార్టీకెళ్ళింది కదండీ! అప్పుడు పెట్టుకున్న ఇదనమాట బెల్ట్. తెచ్చి ఆడి నడుముకేసింది. అసలు ఆడి ఫోజులు చూడండి వాడు ఓవర్ యాక్షన్ అక్కడ కూర్చుని. ఈడి ధ్యాస అంతా పక్కింట్లో పిల్లొచ్చిందా? పక్కింటి వాళ్ళు నన్ను చూస్తున్నారా? లేకపోతే పక్కింటి కుక్కకి నేనంటే ఇష్టమేనా? ఇదనమాట. అదిగోండి రారా ఒకసారి నీ వయ్యారి నడుము ఊపుతా చూపిచ్చురా చూపిద్దాం ఫాలోవర్స్‌కి అంటే రావట్లేదండి. అదిగోండి చెప్పానా 24 గంటలు అలా పక్కింట్లోకి తొంగి చూడడమే. తప్పు నాన్న అలా చూడొద్దు అంటే, ఏహ పో నీకేం తెలుసు నా టెన్షన్ అన్నట్టు 24/7 ఇక్కడే ఉంటున్నాడు ఈ మధ్య అయితే. నేను చెప్పాను పక్కన మా ఆత్రేష్ బ్రో ఉంటాడు. బ్రో నువ్వు ప్యాంపర్ చేయమాక అలా చూస్తూ ఉంటది అలాగే అంటే, లేదక్క చిన్నప్పటి నుంచి నాకు అలవాటు కదా! నాకు ఇష్టం అట్లా అని అంటూ ఉంటాడు. ఇంక నా పరిస్థితి ఏంటనుకుంటున్నారా? ఒకటే చెమటలనమాట. మామూలుగా లేదు నాకు. కారిపోతున్నాయి. చికెన్‌తో పాటు నేను కూడా తందూరి అయిపోయేలా ఉన్నాను. అన్నట్టు ఏంటండి బాబు నా చెవులకున్న బొట్లేమైనాయి? మధ్యాహ్నం పడుకున్నప్పుడు తీసేసాను. అదిగోండి రియలైజ్ కూడా అవ్వలేదు. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తూ చూసుకున్నాను నేను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో, బయట ఫ్యాన్ గాలికి బయట కొంచెం గాలొస్తుంది ఇవాళ. బునుబాబు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. సరే వాడితో కాసేపు ఆ చికెన్ ఫ్రై అవుతూ ఉంది. దాన్ని తిప్పుతూ కాసేపు అలా బయటికి, కాసేపు లోపలికి తిరుగుతూ ఉన్నాననమాట. చిన్నప్పుడండి చిన్నప్పుడండి అమ్మ ఎప్పుడన్నా బిజీగా ఉండి కూర ఉడుకుతుందమ్మా చూసిరా అని అనేవారు. చూసొచ్చాక ఎలా ఉడుకుతుంది అంటే కుత 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 ఉడుకుతుంది మమ్మీ అనేదాన్ని. ఎందుకంటే అదిగోండి ఆ సౌండ్స్ అలా వస్తున్నాయి కదా అందుకు. ఏమండోయ్ మీలో ఎంతమందికి సాయంత్రం పూట దీపం పెట్టే అలవాటు ఉందో కామెంట్ చేయండి. ఏమండోయ్ ఇప్పుడే శివాలయానికి వెళ్ళొచ్చాను. వీడు ఓవర్ యాక్షన్ చూసారా? ఆ చున్నీ పట్టేసుకుని నాకు ఇవ్వడంట. అంటే నా ఇందాక ఆల్రెడీ ఈవినింగ్ ఒక డబ్ల్యూ అయిపోయింది కదండి. డబ్ల్యూ అంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు వాడి ముందు ఆ పదం వాడలేను నేను. ఇంకొక డబ్ల్యూకి వెళ్ళాలి అనేది వాడి ఇంటెన్షన్. చూడండి ఓవర్ యాక్షన్. నాకు తెలిసి ఆ డబ్ల్యూ కోడ్ కూడా అర్థమైపోయినట్టుంది. నేను అనుకుంటున్నాను వాడికి తెలియదు అని చెప్పి. బహుశా వాడికి అర్థమైపోయినట్టుంది. అందుకే అరుస్తున్నాడు. క్రిష్ కోసం కిన్వా వండాలండి. అది వండాలి కాబట్టి వచ్చాను. అది ఫినిష్ చేసేసి వీడిని తీసుకెళ్తా. 2 పనులు అయిపోతాయి. ఇవాళ కిన్వా ఎంత యమ్మీగా ఉందోనండి. నేను కూడా కిన్వా విత్ చికెన్ అయితే డిన్నర్లో ఎంజాయ్ చేశాను. అండ్ డే కాస్త టయర్డ్గా గడిచింది ఎందుకో. మొత్తానికైతే హ్యాపీగా మనశ్శాంతిగా డే గడిస్తే అది చాలన్నమాట. ఇంతకీ నా వ్లాగ్స్ రెగ్యులర్గా చూస్తున్నారా? నచ్చుతున్నాయా? నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఉండనా మరి? బాయ్ అండి.